ఎవరు వెళ్ళొద్దండి దయచేసి. మేము మంచిగా చెప్తున్నాం. మీరు ఎక్కడ కూర్చోవాలన్నా భోజనం చేయాలన్నా బ్యాచ్గా కూర్చోవాలి, బ్యాచ్కి వెళ్ళాలి. తిన్న వస్తువులు డస్ట్బిన్లోనే వేయాలి. వేస్టేజ్ ఏదైనా ఉంటే ఎక్కడ పడితే అక్కడ పారేయకండి. వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్ యూజ్ చేయండి. సింగిల్ పర్సన్గా ఇక్కడ కాలే ముళ్ళ చెట్ల పక్క పోవద్దు. సెల్ ఫోన్ చూసుకుంటా మెట్లెక్కబాకండి. అర్థమవుతుందా? అదేవిధంగా దారిలో హైటెక్ బెగ్గర్ ఉంటారు, కాస్ట్లీ బెగ్గర్స్, బిచ్చగాళ్ళు మీ భాషలో చెప్పాలంటే. అటువంటి వాడికి డబ్బులు ఇవ్వకూడదు. అర్థమైందా? బ్యాగులు పోయింది, పర్సు పోయింది అంటారు, డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వద్దు. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఎవరంటే, మీలో ఎవరైనా ఆస్మా పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే దయచేసి నడవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నిలిచిపోండి. దారిలో పోయి ఇబ్బంది పడద్దు. హైట్ పెరిగే కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది, గాలి శ్వాస ఆడదు. ఎవరైనా ఆస్మా పేషెంట్ ఉంటే దయచేసి ఇక్కడ ఆగిపోండి. దారిలో పోయి ఇబ్బంది పడద్దు. ఎవరైనా ఉన్నారా? ఎస్ సార్ అంటే